సో హలో గైస్, ఎట్లున్నారు? చూసుకున్నట్టయితే మేము మార్కెట్ పోదామని బయటకు వచ్చినాం. ఆడ మొత్తం అలో చేయలేరు, మాకు పెద్ద కుంభమేళన అవుతుంది. ఎవడో ఇల్లు తలగా పెట్టేసిండు. ఇంటికి పోతుంటే మాకు మార్కెట్ అలో చేయలేదు. మాకు మార్కెట్ అలో చేయలేదని కోపంతో మేము ఇళ్ళ మీద బాంబు వేసేసినాం. ఇల్లే వెళ్ళిపోయింది. మాతో పెట్టుకుంటే బాంబులే. ఎవరిదో ఇల్లు కాలిపోయింది గైస్. ఇక్కడ చూసుకుంటే మన సాయిలన్న రోజు తాగుతాడు, ఈయన నుంచి ఉంటాడు. అవి ఎందుకు కాలిపోతాయి? జర్మనీలోనే ఇల్లు మస్తు కాలిపోతాయి. అరే జర్మనీకి వచ్చిన 2 సంవత్సరాలలో మేమైతే 3 ఇల్లులు కాలిపోవడం చూసినాం. ఇక ఇల్లు కాలిపోయిందంటే మన వాళ్ళు బండ్లు వేసుకొని ఉరుక్కొస్తారు. ఇక చూడు, మనోడు కంటైనర్ తిప్పుతున్నాడు, లోపల సరుకు ఉంటది, ఇక మొత్తం మంటలు ఆరిపోయేది. జర్మనీలో హైలైట్ ఏంటంటే వీళ్ళు దగ్గరలో ఉన్న ఏదైతే పైప్ కనెక్షన్ ఉంటుందో ఆడికెళ్ళే వాటర్ తీసుకొని యూజ్ చేస్తారన్నమాట. ఇక ఒక 20 నిమిషాలు చూసినాము, ఏమైనా మంచిగా ఇంట్రెస్టింగ్ ఏమైనా జరుగుతుందేమో అని. ఏం కాలేదు, ఇక మూసుకొని ఇంటికి. ఇంకా మస్తు మంది తక్కువ ఉన్నారు, కానీ అదే ఇండియాలో ఏమైనా అయితే మాత్రం మస్తు మంది వచ్చేస్తుంటాయి.